రైస్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉగ్గాని అనమాట. సో ప్రిపరేషన్ ఎలానో చూసారు. ఇక్కడైతే ఈ మరవరాలు అనేది నానపెట్టుకుంటున్నాను. సో చూడండి, ఇదంతా వాటర్లో నానపెట్టేసుకోవాలి. మనకి సరిపోయేంత వేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ అనేది వేసుకొని నెక్స్ట్ ఇవన్నీ అయితే నేను ప్రిపరేషన్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయలు ఇవి అయితే చేసుకున్నాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర. సో ఇప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఇవన్నీ పోపు గింజలు అవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం, సంగని పప్పు, ఆవాలు అవన్నీ వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని అన్నీ ఆయిల్లో వేసేద్దాం. మా మమ్మీ చేస్తుంది అనమాట ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ వేగే లోపల తిప్పుతూ ఉండాలి. అంత ఇది అనేది నానుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాం. టొమాటోస్ కూడా వేసేసుకున్నాం. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కదా. తర్వాత మిక్స్ చేసుకోవటం. టొమాటోస్ ఇలా అయినా కట్ చేసుకో, లేకపోతే చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇదంతా వేగనివ్వాలన్నమాట. కనిపిస్తుంది కదా, ఇదంతా చాలా అంటే డీప్గా వేగాలి. ఇవన్నీ వేసేసుకుందాం. ఇది వచ్చేసి సాల్ట్ అనమాట, తగినంత వేసుకుంటే సరిపోతుంది. చూసాయి కదా, మనకి సాల్ట్ అనేది తగినంత వేసుకుంటే చాలు. టేస్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, మీడియం వాళ్ళు మీడియం వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెంతి పసుపు అనమాట. ఇది కూడా మనం కొంచెం వేసుకోవాలి. గైస్ ఇదైతే మెంతి పసుపు అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మామూలు పసుపు వేసుకున్నా సరిపోతుంది. మసాలా పొడి అండి ఇప్పుడు మనం వేసేది. దాన్ని కొంచెం వేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో లైట్గా వేసుకున్నా చాలు. ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత వేసుకోండి. చూసారు కదా, కలర్ అయితే బాగా వచ్చేస్తుంది అప్పుడే. సో ఇప్పుడైతే ఇదంతా వేగింది కాబట్టి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదేనమాట. ఇది మొత్తం దాన్ని వేసేసుకోవటమే. సో వాటర్ లేకుండా అనమాట వేసుకోవాలి. ఇలా చూసారు కదా, వీడియో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. మళ్ళీ వాటర్ వచ్చేస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, అందుకు ఆ మొత్తం అంతే వాటర్ లేకుండానే చేసుకోవాలి గైస్. సో మరోరాలు అయితే మొత్తం వేసేసుకున్నాం కాబట్టి మొత్తం మిక్సింగ్ 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 మిక్సింగ్. సో అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం అయితే శనగపప్పు కారం అనేది వేసుకోవాలి గాయస్. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు కారం మొత్తం అంటే మనకి సరిపోయినంత వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నిమ్మకాయ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. లెమన్ ఈజ్ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో మొత్తం అయితే